హలో అందరికీ. ఈరోజు సండే కదండి. సండే రోజు బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అయితే ప్లాన్ చేసుకుంటే సిటీలో ఏమున్నాయని చూస్తే విశ్వనాథ్ కన్వెన్షన్లో ఒక సిటీ కుక్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంట. అయితే ఈ ప్రోగ్రామ్ని 91.1 FM రేడియో సిటీ వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అయితే సరే సరదాగా చూద్దాము, ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇటువంటి ప్రోగ్రామ్స్కి, జస్ట్ చూద్దాం, పార్టిసిపేషన్ ఏం కాదు, చూద్దామని చెప్పి వెళ్తున్నాము. సరే అని ఇదిగోండి ఇలా వెళ్ళిపోయాము, ఎంట్రీ అయ్యాము. అక్కడ చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారండి. చాలా ఇంట్రెస్ట్గా, లేడీస్ అయితే ఎంతమంది వచ్చారో తెలీదు, చాలామంది అసలు చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఎప్పుడు ఖాళీగానే ఉంటాం కదా, ఇలాంటి ప్రోగ్రాంలో అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తే మనకి కొంచెం బాగుంటుంది కదా. ఇదిగోండి కార్ అయితే దిగిపోయాము, అందరం వెళ్తున్నాము హాల్లోకి. పిల్లలు ఎవరు ఫాస్ట్గా నడుస్తారా అని పోటీ పెట్టుకొని సరదాగా అలా వెళ్తున్నారు. మొత్తానికి వచ్చేసాము. ఎంట్రన్స్లో అయితే ఇలాగ జ్యూస్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అలా పెట్టారు, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసారు కదా, ఒక హాల్ మొత్తం వెజిటేరియన్స్, ఒక హాల్ మొత్తం నాన్ వెజిటేరియన్ స్పెషల్స్ పెట్టారండి. ఎంత ఇంట్రెస్ట్గా వచ్చారంటే ఒక్కొక్కరు, అంటే ఇదన్నీ ఇక్కడ కుక్ చేయడం కాదు, మనం ఇంట్లోనే కుక్ చేసుకొని రావాలంట. కానీ ఒక్కొక్కరు దాని మీద ఎంత ఇంట్రెస్ట్గా వంటలు చేసుకొని మళ్ళీ దానికి కార్వింగ్స్ చేసి చాలా బాగా అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ వంటలు, రకరకాల వంటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు కూడా చూడండి. వీలైనంత వరకు కొన్ని వీడియోస్ తీశాను, కానీ ఇంకా చాలామంది అండి. ఎంతమంది వచ్చారంటే చాలా దూరం నుంచి కూడా, విజయనగరం నుంచి, బయట ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఇంట్రెస్ట్ ఉండాలండి, దేనికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎంత బాగా. అక్కడ ప్రజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇది చూసారా, నల్లేరుతో పచ్చడి అంట. ఇది మోకాల నొప్పులకి వాటికి బాగుంటుందని ఆమె చెప్పారు. అయితే నాకు కొన్ని ఇస్తారా అండి అని అంటే నల్లేరు కొమ్మలు, స్టెమ్స్ ఇచ్చారు. చూడండి, ఇంకా వంటలు చాలా, అంటే చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా వెజిటేరియన్ సెక్షను. ఇందులోనే ట్రెడిషనల్ వంటలు, స్నాక్స్, స్వీట్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, అలాగే చాలా రకాల వంటలు ఉన్నాయండి. మనకు కొన్ని అయితే తెలియవు. రెగ్యులర్గా మనము మోస్ట్లీ రొటీన్గానే మనం చేసుకుంటాము ఇంట్లో, కానీ చాలా రకాలు చూసాను ఈరోజు. అయితే నాకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఫ్రైడ్ రైస్తో బాలాజీ లాగా కార్వింగ్ చేశారండి, సూపర్ అసలు. ఇది చూడండి, ఇది బర్డ్ నెస్ట్ అంట. ఎంత బాగా అయితే వంట చేశారో, అదేవిధంగా ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. Very proud to be associated with this event and thank you everyone for inviting me for this. Thank you so much Andy for your presence. Claps. కూడా కొంతమందిని జడ్జ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కొన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయాలి. ప్లీజ్ మ్యామ్, మనం ఆ హాల్కి వెళ్దాం. ఈ సెక్షన్ అంతా నాన్ వెజ్ అండి. నాన్ వెజ్లో అబ్బా ఎన్ని రకాల వెరైటీస్ అంటే అసలు చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్, రోల్స్, స్నాక్స్. బాబా ఈవిడ కంచు గిన్నెల్లో చేశారు. చూడండి, ఇత్తడి గిన్నెల్లో అన్ని ప్రజెంటేషన్ అనేది. ఇక్కడ కుండలో. చాలామంది పాటలు పాడారు, జోక్స్ చెప్పారు. చాలామంది గ్రూప్గా వచ్చారండి. ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, కిట్టి పార్టీస్ అవన్నీ చేసుకుంటాం. ఆ గ్రూప్స్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీ వాళ్ళందరూ కూడా. చూడండి ఇక్కడ ఎంత బాగా ప్రజెంట్ చేశారో, ట్రెడిషనల్గా బాగుంది కదా ఈ కాన్సెప్ట్ అంతాను. అయితే పార్టిసిపేట్స్ అందరికీ ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చారండి, జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా హ్యాపీ కదండి, విన్ అయినా అవ్వకపోయినా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా, అందరూ హ్యాపీగా వెళ్తారని చెప్పి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు.
మెయిన్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఓన్లీ లేడీస్ అని అంటున్నాను కదా, చాలామంది జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అబ్బాయిలు ఎంత బాగా నీట్గా చేసి ఇంట్లో చేసి తీసుకొచ్చారు. ప్రజెంటేషన్ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా, మెయిన్ ఇంట్రెస్టే కాదండి, ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎంతసేపు అంటే మార్నింగ్ వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. అంత ఓపికగా ఉండడం అంటే జెంట్స్ వాళ్ళు కాదు కదా, కానీ వాళ్ళు చాలా బాగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఓకే, కౌంట్ డౌన్ చేస్తాను. 1 2 3 స్టార్ట్. కొంతమంది అయితే గ్రూప్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడారు. మొత్తానికి కోఫ్తా లాగా ఏదో ట్రై చేశారండి ఒక ఆంటీ, వీడికి టేస్ట్ చేయమని ఇచ్చారు, వాడైతే బాగా ఎంజాయ్ చేశారు. మా ఆదిత్యకి అయితే చికెన్ లెగ్ పీస్ దొరికేసిందండి, ఆడి ఆనందానికి ఇంకా అసలు టేస్ట్ చేయమని ఇచ్చారనమాట. విన్నర్స్ని అయితే ఇంకా డిసైడ్ చేయలేదండి, బట్ మాకు టైం అయిపోతుందని చెప్పి ఇంకా మేము బయటకు వచ్చేసాము. వీడు చూడండి సైలెంట్గా ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటుంటే ఇక్కడికి వచ్చి టాయిలెట్ పోస్తున్నాడు. ఇంకా లోపలే చాలా ఉన్నాయండి, క్రికెట్ స్టేడియము, టెన్నిస్కి, బ్యాడ్మింటన్కి చాలా ఉన్నాయి. అది కూడా ఒకసారి అలా చూసేసుకొని, మా బిట్టుకైతే బాల్ కనిపిస్తే అసలు చేతులు కాలు ఆగవు. అక్కడ గో కార్టింగ్ కూడా ఉంటే వీళ్ళు వెళ్తామన్నారు, ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ కూడా. సరే అని చెప్పి వాళ్ళకి ఇద్దరికి టికెట్స్ తీసుకొని ఇదిగోండి వాళ్ళిద్దరూ అయితే గో కార్టింగ్కి వెళ్ళారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆదిత్య అయితే దీనికంటే బిఫోర్ చిన్నప్పుడు ఒకసారిను ఒక 2 years బ్యాక్ ఒకసారి గో కార్టింగ్కి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంట. ఆ అబ్బాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ విజిట్ చేసామండి. ఊరికే పిల్లలకి అలా చూపిద్దాము యూనివర్సిటీ అంటే ఎలా ఉంటుంది, బ్లాగ్స్ అవన్నీను అలా చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బీచ్ రోడ్లోంచి వచ్చేసాము. ఇంకా ఫైనల్గా బీచ్ రోడ్కి వచ్చేసామండి. ఇంకా ఎలాగో లంచ్ టైం అయింది కదా, ఇంకా బయట ఈరోజు లంచ్ చేసేద్దామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాము. రిషి వ్యాలీలో కర్డ్ రైస్, సాంబార్ రైస్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పి రిషి వ్యాలీ దారిలోనే అని చెప్పి రిషి వ్యాలీకి వచ్చాము.
నువ్వు అప్పుడు రాలేదు కదా, లాస్ట్ టైం రాలేదు కదా. ఫుడ్ అయితే వచ్చేసింది. అందరూ పెట్టుకొని చాలా నీట్గా బాగా తిన్నారు. అయాన్ష్కి పోజ్ తప్పించి తిండి ఏమి ఉండదు. లాస్టే మాత్రం చాలా నీట్గా ఇంట్లోనైనా బయటైనా చాలా నీట్గా క్లీన్గా తింటుంది. తన ప్లేట్ అయితే క్లీన్గా ఉంటుంది అసలు. అయాన్ష్ ఏం తీసుకున్నాడు? అచ్చచ్చచ్చ తిండి తినలేదు కానీ పదండి. అచ్చచ్చచ్చ ఫైనల్గా బయటకు వచ్చేసాం. కార్ ఎక్కేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. భలే ఉన్నాయి తెల్లగా. వచ్చేసాం. అండ్ ఫైనలీ ఇంటికి వచ్చేసాము. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.